అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఇక్కడేంటంటే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవైతే విడుదల చేయబోతుంది. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులు గల వారికి మాత్రమే ఈ డబ్బులనేవైతే వస్తాయని చెప్పి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి డబ్బులు విడుదల చేయలేదని చెప్పి చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. సో, ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఇక్కడేంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే గత ప్రభుత్వంలో ఏంటంటే రైతు భరోసా కింద ఈ యొక్క ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. అయితే మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! ఏటా మనకి రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే విడుదల చేయబోతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున 18 విడతల కింద పీఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులనేవైతే విడుదల చేసిందండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి ఈ యొక్క 14,000 ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేయబోతుంది. అయితే ఈసారి కూడా ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఏంటంటే మీరు అర్హుల్లో ఉంటే మాత్రం అర్హుల లిస్ట్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు మీ యొక్క ఖాతాలో జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా ఎన్‌పీఎస్‌సీ లింక్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సో, పీఎం కిసాన్ పథకం సంబంధించి అర్హులైనా కానీ ఈ యొక్క లింకింగ్ చేయించుకోకపోవడం వల్ల అయితే వాళ్ళ డబ్బులు రాలేదనమాట. సో, ఖచ్చితంగా ఈ ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి ఈ యొక్క లింకింగ్ చేయించుకుంటేనే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా చేయించుకోండి. దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.